ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గత రాత్రి అంతా కూడా దేవుడు మనందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి ఈ నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మనం అందరం నిండు వందనాలు చెల్లిద్దాం. దేవునికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. గత రాత్రి అంతా మా అందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఈ నూతన దినంకై మీకు వందనాలు. ఈ నూతన దినం అంతా మీరు మాతో ఉండండి, మా తోడుగా ఉండండి. అయ్యా, నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి. అందుని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మరలా ఈ ఉదయం దేవుడు నేను బలపరచుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈరోజు నేను సందర్శించేటకు, నీతో మాట్లాడటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఒకసారి మనము గమనించినట్లయితే మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం అక్కడక్కడ కూడా వింటూ ఉంటాం. ఒక మనిషి డిసప్పాయింట్ అయిపోతాడు, సడన్గానే ఓడిపోతాడు, సడన్గానే బలహీనపడతాడు, సడన్గానే అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు, ఆత్మీయతను పోగొట్టుకుంటాడు. దేవుని లక్షణాలన్నీ కూడా కోల్పోయి సాతాన్ లక్షణాలన్నీ ధరిస్తాడు. లోకానుసారంగా మారుతాడు, త్రాగుబోతుగా మారుతాడు, తిరుగుబోతుగా మారుతాడు. అతనికి దేవుని నమ్ముకొని కంటే ముందు అతని జీవితంలో ఏ పాపంలో అయితే తనకు అలవాటుగా ఉన్నాయో వాటి వైపు తిరిగిపోతూ ఉంటాడు. దానికి కారణం ఏంటిది అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే బలహీనతలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి వచ్చినప్పుడు ఒక మనిషి చాలా నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి చేతగాని వాడిగా మారుతాడు. ఆ శోధనలో నిలబడడు దేవునితో, ఆ శోధనలో పోరాటం చేయడు, ఆ శోధనలతో దేవుని దగ్గరికి రాడు, ఆ శోధనలతో దేవుని మహిమపరచడు. సడన్గానే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతాడు. సడన్గానే అతనికి ఉన్నటువంటి పాత రోత అలవాట్లు ఏవేవైతే ఉంటాయో వాటి వైపు తిరిగేసి దేవునికి చాలాసార్లు దూరం అయిపోతూ ఉంటాడు. తద్వారా ఏమైపోతూ ఉంటాడంటే ఆ మనిషి ఆధ్యాత్మికంగా దినము దిగజారిపోతూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, మనం శోధించబడుతున్నప్పుడు ఆ శోధనలో మనం నిలిచి ఉండాలండి. మనకు వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యను చూసి మనం పారిపోకూడదు. మనం ఎప్పుడైతే పారిపోతామో మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటాము, దేవుని దగ్గర ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటాము, దేవుని మహిమను పోగొట్టుకుంటాము. చివరిగా లోకానుసారంగా మనం మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ కష్టమైనా కానీ, ఏ శోధనైనా కానీ, ఏ ఇరుకైనా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ వాటిలో మనం దేవునికి మహిమకరంగా నిలబడగలగాలి. ఈరోజు మీరు కూడా సమస్యను చూసి పారిపోతున్నారు. ఈరోజు శోధించబడి ఆ శోధనను చూసి మీరు పారిపోతున్నారు. ఎక్కడ? దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. పారిపోవడం అంటే లోకాన్ని విడిచి కాదు. ఈరోజు చాలామంది యవనస్తులు లోకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొన్ని సమస్యలు, కొన్ని అప్పులు, కొన్ని బెట్టింగ్స్, లేకపోతే ప్యాకాటలలో ఓడిపోయారని, తాగి ఇంట్లో సమస్యలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయి, అప్పులు విరిగిపోయాయని, కొన్ని దురాలవాట్ల వల్ల నష్టపోయి కొంతమంది ఏమైపోతా ఉన్నారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. యవనస్తులు కూడా లవ్లో ఫెయిల్ అవ్వటం వల్ల, లేకపోతే బెట్టింగ్స్లో లాస్ అవ్వటం వల్ల, లేకపోతే అప్పుల వల్ల, ఇంట్లో తల్లిదండ్రులు గద్దించటం వల్ల, లేకపోతే ఎగ్జామ్లో సరిగ్గా మార్కులు రాలేదని, ఫెయిల్ అయిపోయారని, టీచర్ ఏదో అన్నారని, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఏదో సమస్య వచ్చిందని కొంతమంది యవనస్తులు సూసైడ్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. ఆ శోధనను జయించగలగాలి. అది ఆడ నిలబడ్డప్పుడు మనము దేవుని మహిమను పొందడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా పేతురు గారిని గమనించి ఉంటారు. పేతురు గారు అంటే మనకు తెలుసు, పేతురు గారి మీదనే దేవుడు సంఘాన్ని కట్టాడు. పేతురు గారి పరిశుద్ధ గ్రంథంలో బలమైనటువంటి కార్యాలు వారు చేశారని మనము గమనిస్తూ ఉంటాం. పేతురు గారికే దేవుడు గొర్రెలను మేపమన్నాడు, గొర్రెలను ఖాయమన్నాడు. పరలోక సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి తాళం చేలు తనకిచ్చాడు దేవుడు. ఒక దినము తన జీవితంలో ఒక శోధన వచ్చింది తనకి. ఎలాంటి శోధన వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు. అంటే తన ప్రాణాన్ని తానే పెట్టాడు. అది గమనించినటువంటి పేతురు ఇంకా అయిపోయింది మన పని, మన డ్యూటీ అయిపోయింది అనుకుని ఆయన ఏం చేశాడంటే, మరలా తన పాత జీవితం ఏదైతే ఉందో, ఆయన పాత జీవితంలో చేపలు పట్టేవాడు, మరలా అతడు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు.
చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. తను వెళ్ళడమే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి ప్రభు శిష్యులను కూడా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ చేపలు పట్టడానికి పనిచేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేద్దామనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వారు ఏం చేశారు? దేవుడు ఏమని పిలిచాడు? వారు చేపలు పడుతున్నప్పుడు వారు ఫస్ట్గా దేవుడికి పరిచయం అయినప్పుడు వారు చేపలు పడుతున్నారు. వారిని చూసి ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. మీరు ఇక చేపలు పట్టాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని అన్నాడు. ఎంత అధికారం దేవుడు వారికి ఇచ్చాడు తెలుసా? పరలోకంలో, భూలోకంలో మనుషులందరి మీద, స్వస్థపరిచే దయ్యాల మీద, సాధారణ శక్తుల మీద అనేకమైనటువంటి అధికారం ఇచ్చాడు. సంఘం కట్టుటకు అధికారం ఇచ్చాడు, బోధించుటకు అధికారం ఇచ్చాడు, స్వస్థత చేయుటకు అధికారం ఇచ్చాడు, దయ్యములను ఎల్లగొట్టుటకు అధికారం ఇచ్చాడు. ఇంత అధికారం కలిగినటువంటి పేతురు శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం ఏర్పడ్డప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మరలా తన పాత రోత జీవితం ఏదైతుందో అటు వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు, చాలా మంది అనేకులు వారి జీవితంలో కొద్దిపాటి శోధన వచ్చిన వెంటనే వారు ఏమైపోతా ఉన్నారంటే మరలా వెనకకు తిరుగుతున్నారు. అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నారంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు మీరు తిరగకూడదు. మనం మరలా మన పాత రోత జీవితంలోనికి వెళ్ళకూడదు. కానీ ఈరోజు చాలా మంది వెనకకి వెళ్ళిపోతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు, ప్రార్థన విడిచిపెడుతున్నారు, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు, సహవాసంను విడిచిపెడుతున్నారు, దేవుడు పిలిచినటువంటి పిలుపును మర్చిపోయి విడిచిపెడుతున్నారు. ఈరోజు అన్నీ కోల్పోతున్నారు. అన్నీ కోల్పోవటం వల్ల ఏం జరగబోతుంది తెలుసా? మీరు నష్టపోబోతున్నారు. సాతాను మిమ్మల్ని పట్టబోతుంది, సాతాను మిమ్మల్ని శోధిస్తుంది. అలాగే వాడు ఏర్పరిచినటువంటి నిత్య నరకంలోనికి సాతాను మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ శోధన అయితే వచ్చిందో ఆ శోధనలో మీరు నిలవబడాలి. మీకున్న కష్టంలో మీరు నిలబడాలి, మీకున్న సమస్యల్లో మీరు నిలబడాలి. మీరు కన్నీరు గారుస్తున్నారు, మీ జీవితంలో దుఃఖం ఉంది, మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, మీ జీవితంలో అప్పులు ఉన్నాయి, మీరు ఓడిపోయారు, అవమానించబడ్డారు, గాయపరచబడ్డారు. ఇప్పటికీ మీ జీవితంలో సంతోషం లేదు, ఇక నా జీవితం మారదేమన్నటువంటి ఆలోచనతో మీరు ఇంకా బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. భయపడకండి, ఒక దినం మీ జీవితంలో రాబోతుంది. ఏ పేతురైతే ఆ రోజు ఉన్నటువంటి సమస్యను చూసి భయపడి, బాధపడి, శోధనలో తను మరలా తన పాత జీవితంలోనికి ఎట్లాగే తెలిపాడో, మరలా తిరిగి వచ్చినటువంటి పేతురు దేవుని చేత, దేవుని ఆత్మ చేత బలపరచబడి, ఏ పేతురైతే శోధనలో తప్పిపోయాడో, పారిపోయాడో, భయపడ్డాడో, అదే పేతురు సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి కొద్దిపాటి శోధనలో, బాధల్లో, కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఏ సమస్యలు అయితే మీ చుట్టూ ఉన్నాయో కొంచెం కాలమే, ఆ కొంచెం కాలం మీరు ఓపిక పట్టుకోగలగాలి. ఆ కొంచెం కాలం ఉన్న శోధనను బట్టి మీరు పారిపోకూడదు, ఓడిపోకూడదు, భయపడకూడదు, అస్సలు అధైర్యపడద్దు. దాన్ని జయించాలి, దాన్ని ఓడించాలి. కానీ మీరు ఏమైపోతున్నారంటే పారిపోతున్నారు, భయపడుతున్నారు. ఓడిపోవద్దు, పారిపోవద్దు. సమస్యలు మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? శోధనలు మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఈరోజు మనం నిలబడాలి, బలపడాలి. దేవుని కోసం బలంగా మనం వాడబడగలగాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు ఆ శోధనలో దేవుని కొరకు నిలబడ్డట్లయితే మీకు ఒక దినం మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అవకాశం ఉంది. మహిమ, మెప్పు, ఘనత దేవుడు మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక దినం తెలుసో తెలియకో పేతురు మరలా
తన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. కానీ తెలుసుకున్న తర్వాత ఆయన దేవుని కొరకు హతసాక్షిగా మారడమే కాకుండా ఈరోజు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు, మీరు శోధింపబడతారు కొంచెం కాలమే, ఆ కొంచెం కాలం దాటిన మరుక్షణమే మీకు మెప్పు, ఘనత, మహిమ కలగడానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కొద్దిపాటే శోధన ఉండబోతుంది, కష్టం కొద్దిపాటే ఉండబోతుంది. కొన్ని దినాలే మీరు ఏ శోధనలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ కన్నీటిలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, అది కొద్ది కాలం మాత్రమే, కొంచెం కాలం మాత్రమే. దాని తర్వాత మీకు మెప్పు కలగబోతుంది, మహిమ కలగబోతుంది, ఘనత కలగబోతుంది. ఎంతమందికి ఈరోజు మెప్పు, ఘనత, మహిమ కావాలి? మెప్పు, ఘనత, మహిమ ప్రభు ద్వారా మీకు కావాలంటే కొంచెం కాలం మీ జీవితంలో ఉన్న దుఃఖం, కన్నీరు, ఆవేదన, అధైర్యము, బలహీనత, శోధన, వీటన్నిటిని కొద్ది కాలం నువ్వు ఓపిక పట్టుకున్న తర్వాత నీ జీవితంలో నువ్వు గొప్ప మార్పును చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది, గొప్ప విడుదల చూడబోతున్నావు, గొప్ప సంతోషం నువ్వు ఆనందించబోతున్నావు, గొప్ప సంతోషం నీ జీవితంలో రాబోతున్నావు, నువ్వు ఆనందించబోతున్నావు. ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా. శోధనలో పారిపోదు. యోబు పారిపోలేదు, యేసేపు పారిపోలేదు, ఎస్తేరు పారిపోలేదు, ఎవరు పారిపోలేదు. శోధనలో నిలబడ్డారు కనుక మరి గొప్పవారుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా గొప్పవారు కాబోతున్నారు. అందుకే మీకు శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఈ రోజు మీరు శోధనలో, ఈ సమస్యలన్నింటిలో నుంచి మీరు బయటికి రావాలంటే కొంచెం కాలం మీరు ఓపిక పట్టుకొని ఉన్నారు. కొంచెం కాలం, ఆ కొంచెం కాలం దాటిందా మీ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చెబుతున్నారు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. విత్తబడిన ప్రతి వాక్యం ప్రతి ఒక్క హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి ఈ దినం ఎవరెవరైతే శోధించబడుతున్నారో, బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో, ఏడుస్తున్నారో, ఆవేదన, అధైర్యము, అయ్యా నాయన అనేక నిందలు, అనేక అవమానాలు భరిస్తూ నాయన తట్టుకోలేని స్థితిలో ఎవరెవరైతే జీవిస్తున్నారో వారందరినీ బలపరచండి, వారందరినీ దీవించండి. కొంచెం కాలం ఓపిక పట్టుటకు వారికి ఓర్పును, సహనమును దయచేయండి. విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాలలో నేను కట్టి ఫలింపచేసి నేను నిన్ను బలపడుతును అనేటటువంటి కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అనేక ప్రజలను మీరు బలపరచమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.